కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బంగారమ్మ అవ్వ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న విరూపాక్షి మరియు బంగారయ్య మాట్లాడారు. విరూపాక్షి మాట్లాడుతూ తమ ముత్తాతల కాలం నుండి గణేకల్ బంగారమ్మ అవ్వ ఉన్నారని, తమ గ్రామంలో మాత్రమే దేవర చేసే పద్ధతి ఉందని తెలిపారు. ఆ అమ్మవారిపై ఉన్న భక్తితో దాదాపు ప్రతి కుటుంబం నుంచి 20,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసి ప్రతి సంవత్సరం దేవర నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఊరి దేవర ఈ సంవత్సరం నవంబర్ 15, 16, 17 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, యువ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, సిద్ధార్థారెడ్డి, బసాపురం వెంకటేష్ చౌదరి, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవరా 16, 17 తారీఖున డిసెంబర్ ప్రతి సంవత్సరం చేస్తాము. మా గ్రామంలో దాదాపుగా ఒక 400 పొటేన్లు కోసుంటాము. నమస్కారం. ఈరోజు విషయం ఏమంటే ఎన్నడ లేని సంతోషం. ఈరోజు మాకు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే బంగారమ్మవ్వ, గణేకల్ బంగారమ్మవ్వ అనేది మా అయ్యలు, మా తాతలు, మా ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో గణేకల్ ఆదన మండలం గణేకల్ గ్రామంలోన ప్రతి సంవత్సరం, అంటే కర్నూలు జిల్లాలోన ఆదన మండలంలోన ప్రతి సంవత్సరం దేవర చేసే ఊరు ఏదైనా ఉండాలంటే అది ఓన్లీ గణేకల్ గ్రామంలో మాత్రమే. ప్రతి సంవత్సరం దాదాపుగా ఒక కుటుంబం నుంచి దాదాపు 20,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం దేవర చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మ భక్తి చూపించే దాని మీద ఆధారపడి మాకు ఆరోగ్యాలతో సంతోషంగా మమ్మల్ని జీవిస్తుంది. కాబట్టి ఆ మీద భక్త శ్రద్ధలతో ప్రతి సంవత్సరం దేవర చేస్తాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి దేవర చేస్తాం. అంటే ఈ సంవత్సరం ఊరి దేవర రాష్ట్ర